హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కరీంనగర్లో 35 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నాం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. మొత్తం రాష్ట్రంలో లాంచ్ చేసిన బస్సుల్లో సగం కరీంనగర్లోనే ప్రారంభించుకోవడం గొప్ప విషయం అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చారిత్రాత్మకమైన స్కీమ్ అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ మొత్తం ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. ఎన్నో సౌకర్యాలు ఎలక్ట్రిక్ బస్సుల్లో కల్పించనున్నట్లుగా వెల్లడించారు. కరీంనగర్ ఆర్టీసీ బస్ డిపో నుంచి ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు. ఆర్టీసీ మొత్తంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టింది. దానికి చారిత్రాత్మకంగా కరీంనగర్ నుంచి బీజం పడింది. మనతో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ పర్యావరణ హితంగా ఉండేందుకు ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టారు. ఎన్ని బస్సులను ప్రవేశపెట్టారు? దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఆర్టీసీకి ఎలాంటి మేలు జరుగుతుంది? ఈరోజు లాంఛనంగా ఇక్కడ కరీంనగర్ నుంచి దాదాపు 35 బస్సెస్ని మనము లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చే రోజు మనము వరంగల్ నుంచి నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నుంచి కూడా హైదరాబాద్కి కనెక్ట్ చేయడానికి దాదాపు 500 బస్సెస్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా వచ్చే రోజు కూడా మనము ఆల్రెడీ స్టార్ట్ అయినాం. హైదరాబాద్లో కూడా 500 బస్సెస్, సిటీ బస్సెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా వచ్చే రోజు ప్రభుత్వము ప్లస్ ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ఇది ఒక 2500 బస్సెస్ని మనము మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల నడపాలని చెప్పి కూడా డిసిజన్ తీసుకోవడం జరిగింది. దానికి కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఐ థింక్ వచ్చే రోజు 26 స్టార్టింగ్ లోపల మనం అన్ని సిటీలో ఉన్న ఎలక్ట్రికల్ బస్సెస్ తీసుకోవడం జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి కూడా కనెక్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే లాంగ్ డిస్టెన్స్లో ఈ ఛార్జింగ్ స్టేషన్స్కు ఎలాంటి అవకాశం ఉంటుంది? ఈ బస్సెస్ లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎట్లా ఉంటుంది? అంటే దాదాపు 300 దాకా మనము కిలోమీటర్స్ దాకా నడపవచ్చు. దాని తగ్గట్టుగానే మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఏమాత్రం కానివ్వండి, కొన్నిసారి ట్రాఫిక్ జామ్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. సో అది కూడా మనము ఇంక్లూడ్ చేసి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు చూస్తుంటే వరంగల్ ఇవన్నీ కూడా ఒక 200 కిలోమీటర్స్ లోపల ఉన్న ప్లేసెస్ని మనము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సార్, ఒకటి మహాలక్ష్మి పథకం ఒక సక్సెస్ఫుల్ పథకం అని చెప్తున్నారు. నిజంగానే దానివల్ల మీకు ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని చెప్తున్నారు. కానీ మరొక వైపు రద్దీ కూడా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా బస్సులు, అదేవిధంగా మీకు ఉద్యోగులు కూడా అవసరం ఉంది. దీని పట్ల ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? రెండు విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి ఉద్యోగం పట్ల మనం ఆల్మోస్ట్ దాదాపు మినిస్టర్ గారు ఇప్పుడే చెప్పినట్లు దాదాపు 3035 పోస్టులు మనము ఫిల్ చేయడానికి కూడా ప్రభుత్వము మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మనము వివిధ ఏజెన్సీతో మాట్లాడి అది తీసుకోవడం జరుగుతుంది. అది ఒక ఎత్తు అయితే, సెకండ్ మనం బస్సెస్ కొనుక్కోవడము. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తారు ఎలక్ట్రికల్ బస్సెస్ ఒక 500 వస్తావు, సిటీకి 500 బస్సెస్. మనం కూడా డీజిల్ బస్సెస్ కూడా, ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సెస్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది, ఆలస్యం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఇన్క్లూడ్ చేసి, ఎందుకంటే పెరిగింది రద్దీ మీరు అన్నట్టు, డెఫినెట్లీ దెర్ ఇస్ ఇంక్రీజ్ ఆఫ్ ఆక్యుపెన్సీ. దాన్ని కూడా మనము ప్లాన్ చేసుకుని కొన్ని డీజిల్ బస్సెస్ కూడా కొనుగోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా సజ్జనార్ ఎండీ చెప్తున్న విషయం. ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సెస్ వల్ల ఖచ్చితంగా పర్యావరణ హితంగా ఉంటాయి. మరొక వైపు ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సెస్ కావచ్చు, డీజిల్ బస్సెస్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రద్దీ కొరత దృష్ట్యా అన్ని అంశాల పట్ల కూడా ఆర్టీసీ పరిశీలిస్తుందని చెప్పేసి అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.